హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంకటి చేపల పులుసు కాంబినేషన్ సూపర్ ఉంది కదా. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ముందుగా చేపలండి, కేజీ ఫిష్ బాగా కడగాలి. ఉప్పు నీళ్ళతో బాగా శుభ్రం చేసుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత దాన్ని మనం గిన్నెలోకి పెట్టుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక స్పూను పసుపు, హాఫ్ గరిటె కారం వేసుకోవాలండి. చేపల పులుసుకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. వీటన్నిటి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. జాగ్రత్తగా కలుపుకోవాలండి, ముళ్ళు గుచ్చుకుంటాయి. చక్కగా కలుపుకొని దాంట్లో కొద్దిగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ వేసేసి అది కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కర్రీని ఎలాగ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనకు ఉల్లిపాయలు కావాలండి, 3 టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కావాలన్నమాట. వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక బత్తాకాయ అంతా చింతపండు తీసుకొని ఒక 50 గ్రాములు అనమాట. చింతపండుని బాగా కడుక్కొని మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే బండిలో ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి. మన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నా సరే, మిక్సీలో సన్నగా క్రష్ చేసుకున్నా సరే, ఇలాగ నేను మిక్సీలో క్రష్ చేశాను అన్నమాట. ఇలా సన్నగా చేసి ఆయిల్లో వేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలన్నమాట. అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అంటే మనం ముక్కల్లో వేసుకున్నాక చూసి వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గే విధంగా చూసుకోవాలన్నమాట. ఇలా కాసేపు అయిన తర్వాత ఇలాగా అప్పుడు మనం టమాటా ముక్కలను కూడా క్రష్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే ఈ టమాటా కూడా వాటిని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకోవాలి. మగ్గే విధంగా కాసేపు అయినా మూత తీసి ఒక 15 మినిట్స్ మూత తీస్తే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, టమాటా మగ్గిపోయిందండి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 గరిటె కారం వేసుకోవాలి. చుట్టుకొని వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ పడినా బాగుంటుందండి. ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చింతపండు రసము చేసుకొని పెట్టుకున్నాం కదా, అది జాగ్రత్తగా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఈ పులుసు ఒకసారి కలుపుకొని బాగా ఉడకనేయాలండి. పులుసు ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 15 మినిట్స్ అయినాక తీస్తే ఇలాగా పులుసు బాగా ఉడికిపోయింది. అప్పుడు మనం పచ్చిమిర్చి ఫస్ట్లోనే వేయకోకుండా ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు వేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి. చీలికలుగా చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పులుసు అంతా ఇదైంది కదా, ఇందులో జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయ దంచిన పొడి వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఒక టైప్లో చేస్తారు. అన్ని టైప్లు చేసి ఉన్నాం కదా, ఈ విధంగా చేసి చూద్దాము. టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేయాలండి. జాగ్రత్తగా అన్నీ ఒకసారి వేయకుండా దూరంగా వేయాలి. లేకపోతే మనం కదిపేటప్పుడు ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా వేసేసిన తర్వాత మనం గరిటతో తిప్పకూడదండి. ఈ విధంగా ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కాసేపు అయినాక మనకి ముక్కలు అవి ఉడుకుతూ ఉంటాయి. ఇంకా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకుంటాము. అంతే, వేడివేడి చేపల పులుసు రెడీ అయ్యిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే రాగి సంగటి ఏ విధంగా చేసుకోవాలంటే, మనకి స్టోర్ రైస్ తీసుకోవాలి. ఆ రైస్ అయితేనే బాగుంటాయండి. మామూలు రైస్ అయితే అంతగా ఉండదు. ఇదైతే కొంచెం మనకి ముద్దలాగా వస్తుంది అనమాట. ఈ స్టోర్ రైస్ తీసుకొని వాటిని 1 గ్లాస్ తీసుకోవాలి. గిన్నెలో పోసుకొని బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కున్న తర్వాత అలాగే ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రాగి పిండి కూడా తీసుకోవాలి. దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ రైస్లో వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ రైస్ని నానబెట్టుకున్న తర్వాత ఈలోపు మనం వేరే గిన్నె తీసుకొని అందులో
ఒక గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇలా అయితేనే కరెక్ట్గా ఉంటుంది మనకి. 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మూత పెట్టేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే సప్పగా ఉంటుంది కదా. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత నీళ్ళు కొద్దిసేపు అయినాక వాటర్ మరుగుతాయి కదా, మరిగినప్పుడు అందులో ఈ రైస్ నానబెట్టుకున్నాం కదండి, ఇవి వేసేసుకోవాలన్నమాట. చూసారా, నానిపోయిన మెత్తగా. ఇప్పుడు వేసేసుకున్నావాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం రైస్ అన్ని వేసేసి బాగా ఒకసారి గరిటతో తిప్పేసేసి మూత పెట్టేసుకుందాం. ఈ రైస్ మెత్తగా ఉడికిపోవాలండి, పలుకుగా ఉండకూడదు. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. ఒకసారి పట్టుకొని చూద్దాము. చూస్తే మనకి మెత్తగా ఉడికిపోయింది. చూసారు, రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదండి రాగి పిండి, ఇది ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి. ఆ వాటర్కి అనమాట ఇది బాగా ఉడికిపోతుంది. కొద్ది వాటర్గా ఉన్నప్పుడే మొత్తం ఇచ్చేయకూడదు. కొద్ది వాటర్ ఉన్నప్పుడే, మనకి ఎసరు ఉన్నప్పుడే అప్పుడే పిండి వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేయాలి కదిలించకుండా. ఒక 10 మినిట్స్ అయినాక మూత తీస్తే అప్పుడు మనకి అదంతా మొత్తం ఉడికిపోద్దండి. ఆ పిండికి వాటర్ అదంతా వచ్చేసి ఇప్పుడు మనం గరిటతో తిప్పుకోవాలి. లేకపోతే తెడ్డు లాంటిది ఉన్న దాంతోనైనా, లేకపోతే చపాతీ కర్రతోనైనా శుభ్రం చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గరిటతోనే మనం ఇలా నొక్కుతూ ఉంటే మొత్తం ఇదైపోద్ది. ఆ పిండి ఉండలుగా ఉన్నది కూడాను మొత్తం సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. అన్నంలో కలిసిపోద్ది రైస్లో. ఈ విధంగా చేసేసుకొని చూసారా బాగా ఎలా అయిపోయిందో. అంతేనండి, రాగి పిండిది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇంకా స్టవ్ ఆపేసుకుంటమే, తీసేసి మూత పెట్టేసి మగ్గిపోయినాక తీసేయాలన్నమాట. అయిపోయింది. ఇంకా తీసేసి చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలు. ఇంక తీసి వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. చేస్తే కొంచెం బాగా వస్తుంది. ఈ విధంగా చేసుకొని అన్నీ మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పెట్టేసుకొని దానికి ఈ ఫిష్ కర్రీ చేసాం కదా, ఇది కనుక పెట్టుకొని తింటే అసలు ఎలా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.